వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. తెలంగాణలో ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ ఇచ్చేటువంటి వేదికపై మెగాస్టార్ చిరంజీవి అలాగే ఆర్ నారాయణమూర్తి చేసినటువంటి కామెంట్స్ మీద ఈరోజు సర్వత్రా చర్చ జరుగుతోంది. మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. చంద్రబాబు నాయుడు గారు, మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దర్ పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీరు దండం పెడతాం సార్. తెలంగాణలో గద్దర్ పేరుతో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఇస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది. నంది అవార్డ్స్ కావచ్చు, లేదా స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ఏదైనా ఇస్తే బాగుంటుంది అనేటువంటి వీరి కోరిక మీద ఈరోజు మొత్తం కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనతో పాటు సింగంశెట్టి మురళి ఉన్నారు. ఇటీవల ఉగాది పురస్కారం జిల్లా కలెక్టర్ చేతి మీదుగా అందుకున్నారు. అలాగే సుమారు మూడు దశాబ్దాల నటుడుగా అనుభవం వారి సొంతం. మరి వారితో మాట్లాడదాం. ఇటువంటి అవార్డు ఇక్కడ ఎందుకు లేదు, వస్తే ఏ విధంగా ఉంటుంది, వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా ఆలోచించాలి అన్న పరిస్థితుల నేపథ్యంలో వారు ఏమంటారో తెలుసుకుందాం. చెప్పండి మురళి, ఇప్పుడు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ అక్కడ ఇస్తూ ఉన్నారు. సో నంది అవార్డ్స్ని ఈ మధ్యలో ఆపేశారు కాబట్టి దానికి ఏదైనా పేరు మార్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇస్తే బాగుంటుంది అనేటువంటి మెగాస్టార్ చిరంజీవి, ఆర్ నారాయణమూర్తి వారి విజ్ఞప్తిని మీరు ఏ విధంగా తీసుకుంటారు? సాస్ టీవీ ప్రేక్షకుడికి నమస్కారం అండి. జనరల్గా సినిమా అవార్డులు అనేది మనకి ఈ నంది అవార్డులు అనేది దాదాపు 1960లోనే అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ వాళ్ళకు కూడా వాళ్ళ హయాంలో ఇస్తూ వాళ్ళకు చాలా అవార్డులు అందుకున్నారు ఎన్నో సినిమాలకి. మరి ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా డివైడ్ అయిపోయిన తర్వాత, మరి ఇక్కడ నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ముఖ్యమంత్రి కావడం, ఆ రోజు నుంచి ఇక్కడ కూడా మనకి నంది అవార్డులు ఇస్తారు అన్న ఒక ఆలోచన అందరిలో ఉండేది. కానీ గతంలో ఆ ఆలోచనకి వాళ్ళు అంటే అప్పుడేదో రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆ విధంగా సినిమా మీద దృష్టి పెట్టలేకపోయారు. మరి 14 అయిపోయింది, 15 అయిపోయింది, దాదాపు ఆయన హయాం అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్ రావడం, అందులో కూడా ఇటువంటి ప్రస్తావన ఏమీ లేకపోవడం, మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2024 నుంచి ఆయన రావడం జరిగింది. కానీ ఈ నంది అవార్డుల పైన వాళ్ళ గవర్నమెంట్ ఒకసారి చర్చ చేశారు. మన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు ఆయన ఏం చెప్పారంటే, మళ్ళీ మేము నంది అవార్డులని ప్రవేశపెడతాము అని చెప్పారు. కాకపోతే కాస్త వెనుకంజలో ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం, ముఖ్యంగా ఆయన కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్ని రంగాల్లో అందరినీ పిలిచి నిన్న జరిగిన మంచి కార్యక్రమంలో, ఆ అవార్డుల కార్యక్రమంలో కమల్ హాసన్ గారు, అలాగే చిరంజీవి గారు, అదేవిధంగా నారాయణమూర్తి గారు, మిగతా నటీనటులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కూడా నంది అవార్డుని మళ్ళీ పునఃప్రవేశం చేయించాలి, చేస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక సినిమా తీసిన తర్వాత ఆర్థికంగా ఆ విజయం సొంతం చేసుకున్న తర్వాత ఇటు అవార్డుల పరంగా కూడా ఆ సినిమాకి అవార్డులు వస్తే ఎంతో ఆనందపడతాడు నిర్మాత కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, అందులో నటించిన నటీనటులు కూడా కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అందరికి ప్రోత్సాహం. ఇప్పుడు నిన్న ఉగాది అవార్డులు ఇచ్చారు, ఇట్లా రాష్ట్ర పరిధిలో ఇచ్చారు, జిల్లా స్థాయిలో ఇచ్చారు. ఇచ్చిన కళాకారులకి ఎంతో ఆనందం ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళు పడ్డ శ్రమ ఆ అవార్డులో చూసుకొని సంతోషపడతారు. అదో గుర్తింపులాగా ఫీల్ అవుతుంది. ఇక్కడ తీసుకుంటే గతంలో సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి గారు పోయి వైఎస్ జగన్ కలిసినప్పుడు కూడా కొంత రద్దంతమే జరిగింది. ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. సో సినీ ఇండస్ట్రీని ఏమన్నా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా ఏపీలో? అటువంటిది ఏమన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు
ఆయన నంది అవార్డులు రంగస్థల రంగానికి కూడా ఆయన ప్రవేశపెట్టింది ఆయనే. మరి ఆయనకి కళాకారుల తరపున చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆయన కళాకారుల కంటే వాళ్ళని ప్రోత్సహించడం కానీ, మరి ముఖ్యంగా మనం అనుకున్నట్టుగా ఈ సంవత్సరంలోనే ఈ హయాంలోనే ఆయన డిస్కస్ చేయడం, ఆయన సినిమాటోగ్రఫీ గారు చెప్పడం ఇవన్నీ జరిగాయి. కాకపోతే తొందరలోనే అది చేపడతారు అనేది అందరికీ ఉంది. కానీ అది చేపట్టేది త్వరగా చేస్తే బాగుంటుందన్నది ముఖ్యంగా కళాకారుల యొక్క అభ్యర్థనగా కావచ్చు. నిర్మాతలు అదేవిధంగా ఈ డైరెక్టర్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఎప్పుడు పెడతారు, మా సినిమాలకి మాకు ఇప్పుడు అవార్డులు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు. కానీ కంపల్సరిగా ఈ అవార్డులు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అక్కడ తీసుకుంటే ప్రతిష్టాత్మక కళాకారుడు గద్దర్ పేరు మీద ఇచ్చారు. ఇక్కడ తీసుకుంటే నందమూరి తారక రామారావు గారు కావచ్చు, తర్వాత కృష్ణంరాజు గారు కావచ్చు, మనకు కృష్ణంరాజు గారు ఉన్నారు, ఘంటసాల ఉన్నారు. సో ఇటువంటి కళాకారులు ఎస్వీఆర్ ఉన్నారు, శోభన్ బాబు ఉన్నారు, ఎంతోమంది కళాకారులు ఉన్నారు. ఎవరి పేరు మీద అవార్డు ఇస్తే బాగుంటుంది? నంది అవార్డ్స్కి నంది అవార్డ్స్ అనే పేరు మీద బాగుంటుందా, లేదంటే ఇంకేమన్నా పేరు మార్పు అనేది జరిగితే ఎవరి పేరు మీద ఇస్తే బాగుంటుంది? అకేనే నాగేశ్వరరావు గారు ఉన్నారు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమైక్యాంధ్రంగా ఉన్నప్పుడు నంది అవార్డులు ప్రవేశపెట్టింది. మొన్న కూడా వాళ్ళు అనుకున్నప్పుడు నంది అవార్డులే దాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన అవార్డును కూడా ఏర్పాటు చేసి కొంతమంది నటినట్లు ఇచ్చారు గతంలో. దాన్ని ఈ మన తెలంగాణ ప్రభుత్వం నిన్న చిరంజీవి గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు కూడా మీరు చెప్పినట్టుగా ఘంటసాల గారు ఉన్నారు, అక్కినేని గారు ఉన్నారు, మన ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎస్వీఆర్ గారు ఉన్నారు. వాళ్ళ పేర్ల మీద అవార్డులు ఏర్పాటు చేసి కళాకారులకు ఇస్తే బాగుంటుంది. ఒక ఎన్టీఆర్కి ఆల్రెడీ ఉంది, దాన్ని కంటిన్యూ చేయాలి. అదేవిధంగా ఎస్వీఆర్, ఏఎన్ఆర్, ఘంటసాల గారు, మన నెల్లూరు అయిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి కళాకారుల పేర్ల మీద ఆ రంగాలకు సంబంధించిన కళాకారులకి అవార్డులు ఇస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ అవార్డులు ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? అలాగే సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలి రావాలి, ఏపీలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి విజ్ఞప్తులు గతంలో కూడా జరిగాయి. సో ఆ దిశగా ఏమన్నా జరగట్లేదు అని ఏమన్నా కొంత ప్రభుత్వం ఆలోచిస్తోందా? ఏం లేదండి, మొన్న వీళ్ళు కూడా చెప్పారు, మన మంత్రివర్గం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. వాళ్ళు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు పరిశ్రమ షూటింగ్లు ఎక్కువ జరుపుకుంటే వాళ్ళకి తగిన ప్రోత్సాహకాలు కూడా ఇస్తాము. గతంలో అదే ఉండేది. తమిళనాడులో మన ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో షూట్ చేస్తే వాళ్ళకి భారీగా తగ్గింపులు, రాయితీలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఈసారి కూడా మనం ఇచ్చి ఇటు హైదరాబాదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, పల్లె వాతావరణం ప్రతిబింబించేలా మనకు ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఎక్కువ షూటింగ్లు అక్కడే జరుగుతాయి. ఒక పల్లెటూరు సినిమా చేయాలంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళాల్సిందే, అక్కడ చేయాల్సిందే. కొద్దిగా సిటీ వాతావరణం అంటే వైజాగ్లో చేయడం, అరకులోయ, ఇలాగ మనకి తలకోన, హార్సిల్ హిల్స్, ఇలాంటి లొకేషన్స్ చాలా ఉన్నాయి. ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరిగేది. ఇప్పుడు హైదరాబాదు పరిశ్రమ ఉన్నా కూడా షూటింగ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఇటువంటి పరిశ్రమ ఇక్కడికి తరలించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కొంత ఉంది, తప్పకుండా ఉంది. యాక్చువల్గా గతంలోనే వైజాగ్లో రామానాయుడు స్టూడియో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్టూడియో కూడా బాగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని సెట్లు అక్కడ ఉన్నాయి. అది కూడా నేను చూడడం కూడా జరిగింది. పోలీస్ స్టేషన్ సెట్ కావచ్చు, ఇళ్ళు, బిల్డింగ్స్, స్ట్రీట్స్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. మనం వైజాగ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఇటువంటి స్టూడియోలకి ప్రాధాన్యత ఇచ్చి మరికొన్ని స్టూడియోలు అక్కడ ఏర్పాటు చేసేటట్టు చేస్తే ఇటు డబ్బింగ్ థియేటర్స్, అదే రికార్డింగ్ థియేటర్స్, ఇటువంటి చాలా మనకి ఇక్కడ విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు ప్రోత్సాహం ఇస్తే ఆ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారు మన ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి వచ్చి పరిశ్రమ రావడానికి చాలా కృషి చేశారు. అదేవిధంగా అందరూ వచ్చారు, ఇక్కడ సెటిల్ అయింది. మళ్ళీ రాష్ట్రం విడిపోయింది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయింది, తెలంగాణ సపరేట్ అయింది. మళ్ళీ అటువంటి పరిస్థితి ఇప్పుడు రావాలి, ఆ పరిస్థితి కల్పించాలి. అది చంద్రబాబు నాయుడు ద్వారానే అవుతుంది. సో మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తే ఇది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే చిత్రసీమకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి వారిద్దరి కృషి వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు సినీ పరిశ్రమ తరలి వచ్చే విధంగా తగినన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి ఆ విధంగా ముందుకు సాగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కూడా మనం అవార్డ్స్ పెట్టుకొని ఇక్కడ కూడా ఇవ్వచ్చు. నటుడికి కావాల్సింది ప్రోత్సాహం, ఆ ప్రోత్సాహం అనేది అవార్డుల ద్వారానే వస్తుంది అంటున్నారు సింగంశెట్టి మురళి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. థ్యాంక్ యూ మురళి గారు.